అందరికీ నమస్తే అండి. సో ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది కదా. ఇరాన్ మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సాధ్యమైనంత వరకు పోరాడుతూనే ఉంది. ఎక్కడో కూడా వెనకడుగు వేయట్లేదు. అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తూనే ఇజ్రాయెల్ మీద కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇక్కడ ఇరాన్ వదిలేసింది. అంటే మేము కోల్పోవడానికి ఏమీ లేదు, మేము నష్టపోవడానికి ఏమీ లేదు, మేము ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాము, మేము ఆల్రెడీ నష్టపోయి ఉన్నాము, సో మా ఇష్టం అని మొండిగా వెళ్తోంది. ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మాత్రం ఒక లక్ష్యం లేకుండా ఏదో ఎడాపెడా దాడులు చేస్తున్నాయి, పైచేయి కోసం, అహం కోసం. సరే, ఈ యుద్ధం ప్రభావం, యుద్ధం మొదలై దాదాపుగా 15 రోజులు దాటింది కదా. యుద్ధం ప్రభావం దేశం మొత్తం మీద ఎలా ఉంది, ప్రపంచం మొత్తం మీద ఎలా ఉంది అనేది ఆల్రెడీ చాలామంది వీడియోలు చేశారు. మన ఛానల్లో కూడా గతంలో చేసాం. అయితే పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ మీద యుద్ధం ప్రభావం కనిపిస్తోంది, చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్రెడీ వంట గ్యాస్ కొరత, సో హాస్టళ్ళు మూసివేశారు చాలా చోట్ల, అండ్ విజయవాడతో సహా చాలా చోట్ల హోటళ్ళు కూడా సగానికి సగం మూసివేశారు, మెనూ తగ్గించారు. హాస్టల్స్లో కూడా ఓన్లీ చారన్నం, రసం అండ్ ఒక పచ్చడి మాత్రమే పెడుతున్నారు. ఇది ఆల్రెడీ అధికారికంగా ప్రతి హాస్టల్లో కూడా అనౌన్స్ చేశారు. సో ఇదంతా వంట గ్యాస్ కొరత కారణంగా. అలాగే ఇదే ఇంకా 5-6 రోజులు కొనసాగితే ఇంకొక వారం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $100 దాటింది. సో మనకి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి పర్వాలా. అలాగే మన నౌకలను ఎలో చేస్తోంది ఇరాన్ కూడా. ఆ హర్ముజ్ జలసంధి ద్వారా మన నౌకలు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ యుద్ధం ముదిరే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది, కాస్త సరఫరా తగ్గే అవకాశం ఉంది. అప్పుడు చమురు ధరలు పెరిగితే మాత్రం ఇంకా నిత్యావసర ధరలు పెరిగిపోతే దాన్ని తట్టుకోవడం కష్టం. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ గ్యాస్ కొరత, చమురు ధరలు పక్కన పెడితే ప్రత్యక్షంగా మన రైతులు చాలా నష్టపోతున్నారండి. ఉదాహరణకు అరటి, రాయలసీమ ప్రాంతం నుంచి సుమారుగా రోజుకి ఒక 400 టన్నుల వరకు అరటి విదేశాలకు ఎగుమతి అవుద్ది. ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాలకే ఎక్కువగా వెళ్తాయి. సో ఇప్పుడు యుద్ధం కారణంగా 10 రోజుల నుంచి వెళ్ళట్లే. దాంతో అరటి మన రాష్ట్రంలోనే ఉండిపోతుంది. డిమాండ్కి మించి ఇక్కడే ఉండిపోవడంతో రేటు బాగా తగ్గిపోయింది. కొనేవాడు ఎవడూ లేడు. టన్ను 5,000 కంటే తక్కువ ఉందన్నమాట. ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంది, అవసరానికి మించి మన దగ్గర ఉంది, ఎగుమతులు వెళ్ళట్లేదు. సో అరటి రైతులకు బాగా నష్టం ఉంది. ముఖ్యంగా ఆక్వా రైతులకు ఇంకా నష్టం ఉంది. మన రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల కుటుంబాలు, 2 లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తుంటే దీని మీద ఆధారపడి మరో 10 నుంచి 12 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆక్వా ఈ ప్రాసెసింగ్ యూనిట్ల మీద ఆధారపడి. ఆక్వాలో సుమారుగా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్వాలో 8 to 10% వరకు ఈ గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుద్ది. సో ఈ 10 రోజుల నుంచి ఎగుమతులు ఆగిపోయాయి, ఎక్కడికెక్కడ పోర్టుల్లో నిలిచిపోయాయి. అండ్ కొన్ని చోట్ల కోల్డ్ స్టోరేజ్లో, ఇప్పుడు చెన్నై పోర్టు దగ్గర కోల్డ్ స్టోరేజ్లో కొంత స్టాక్ ఉంది, అండ్ ఇతర చోట్ల చాలా వరకు స్టాక్ ఉంది. సో ఈ ప్రభావం మన ష్రింప్ మీద, మన ఆక్వా ఉత్పత్తుల మీద బాగా పడింది. సుమారుగా 15% వరకు ధరలు తగ్గిపోయాయి. ఎగుమతులు వెళ్ళట్లా, పండించిన ఉత్పత్తులన్నీ ఎక్కడికెక్కడే తిరుగుతున్నాయి. సో దాంతో అంటే ఇతర దేశాలకు వెళ్ళగా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళాల్సినవి మాత్రం మన దగ్గరే ఉండిపోతున్నాయి. దానివలన ధరలు కేజీకి ఒక 40 నుంచి 60 రూపాయల వరకు ధరలు తగ్గిపోయాయి అన్నమాట. సో దానివలన ఆక్వా రైతు టన్నుకి సుమారుగా ఈ 40 నుంచి 60 వేల వరకు నష్టపోతున్నాడు. అది ప్రత్యక్షంగా కనిపిస్తున్న నష్టం. అలాగే ఎరువుల ధరలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎరువుల ధరలు పెరగలేదు, కానీ ముప్పు, అతిపెద్ద ముప్పు ఇది. యూరియా ధరలు పెరుగుతాయి, పురుగు మందుల ధరలు పెరుగుతాయి, ఫెర్టిలైజర్స్ ధరలు పెరుగుతాయి, అండ్ ఎరువుల ధరలు, అన్ని ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మార్చి 3rd వీక్ వచ్చింది. సో ఇంకొక నెల 15 రోజుల తర్వాత ఖరీఫ్ మొదలవుద్ది. అంటే సీఎం గారు మే 15వ తేదీ నాటికే మీరు నాట్లు వేసేయండి అని చెప్పారు. అంటే కరెక్ట్గా 2 నెలలు ఉంది. సో ఇప్పటికే మనకు అక్కడ నుంచి ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా రావాల్సి ఉంది, ఇప్పుడు రావట్లేదు, ఆగిపోయినాయి, దిగుమతులు ఆగిపోయినాయి. దీంతో మనకి అవసరానికి యూరియా కానీ ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఇవేమీ అందకపోతే ఇవి మామూలుగానే బ్లాక్ మార్కెట్కి వెళ్ళి రేట్లు పెంచేస్తారు. సో ఇప్పుడు దీన్ని సాకుగా చూపి మరింత ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇది
ఇప్పటికిప్పుడు నష్టం కనిపించదు, కానీ ఇంకొక 15 రోజుల తర్వాత ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని రైతులు తట్టుకోలేనంతగా వెళ్ళిపోద్ది. సో దీనిలో ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి, కానీ యుద్ధం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. సో ఇది ఒక పెనుముప్పు అనమాట. అలాగే ఈ హోటల్ అండ్ చిన్న వ్యాపారాల మీద చాలా స్పష్టంగా ప్రభావం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మన రాష్ట్రంలో ఆక్వా రైతులు అండ్ ఈ హోటళ్ళు అనుబంధ ఈ కార్మికులు, దాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు, హాస్టళ్ళు అండ్ ఈ వీళ్ళందరూ కూడా సుమారుగా ఒక 5 లక్షల కుటుంబాల వరకు ప్రస్తుతానికి యుద్ధం ప్రభావం ప్రత్యక్షంగా వాళ్ళ ఉపాధి మీద తగిలింది. సో ఇక్కడ గ్యాస్ అనేది కేవలం మనం చెప్పుకున్న హోటళ్ళకి వాటికే కాదు, కొన్ని ఎంఎస్ఎంఈలకు కూడా గ్యాస్ అవసరం. సో వాటికి కూడా సప్లై ఆగిపోయింది, అవి కూడా మూతపడుతున్నాయి. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. అయితే ప్రభుత్వం మాత్రం ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు చూస్తోంది. ఎంత ప్రత్యామ్నాయం చూసినా సరే యుద్ధం ఇంకా కొనసాగితే, ఇప్పుడు 15 రోజులు 16 రోజులు అవుతుంది, ఇంకొక 15 రోజులు యుద్ధం కొనసాగితే మనం ఊహించినటువంటి నష్టాల్లో ఎదురవుతాయి. ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా మన ఇండియా లాంటి దేశాల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అన్నీ చెప్పాను కదా, అన్నిటికంటే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మన రాష్ట్రంలో కూడా ఇన్వెస్టర్లు దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో కానీ సిప్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నేనే ఉన్నా. నేను ఉదాహరణకు 2017 నుంచి 2022 వరకు 5 ఏళ్ల పాటు ఐసిఐసిఐలో ఒక యూలిప్ తీసుకున్నా. సంవత్సరానికి 50,000 కట్టా. అంటే 2.5 లక్షలు 2022 వరకు 2.5 లక్షలు కట్టా. అది ఒక నెల రోజుల కిందటి వరకు, అంటే 5 ఏళ్ళు కట్టి ఆపేస్తే అక్కడికి 5 ఏళ్ల తర్వాత అంటే 2027 నాటికి మనకు సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షల వరకు రిటర్న్ వస్తుంది. మనం 2.5 కడితే 6 నుంచి 7 రిటర్న్ వస్తుంది. అదేంటంటే మార్కెట్ని ఆధారంగా యూలిప్ పాలసీ కదా, యూనిట్ లింక్డ్ కదా. సో మార్కెట్ ఆధారంగా తిరిగి మినిమం ఒక 8% అయినా సరే రిటర్న్స్ వస్తాయి. ఆ నమ్మకంతో పెడితే అది బాగానే ఉంది. సో నేను లాస్ట్ మంత్ చూసా, ఫిబ్రవరి 2nd వీక్ ఆ టైంకి చూసినప్పటికీ దాని వాల్యూ 4,73,000 వరకు ఉంది. అంటే నేను 2.5 కడితే 4,73 ఉంది. సో పర్వాలేదులే, మనకు 2027 నా టార్గెట్, నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలనేది. నాకు అప్పుడు పిల్లల చదువులకో దేనికో అవసరం అవుతాయని నేను ప్లానింగ్ మీద పెట్టాను. సో ఇప్పుడు దాన్ని చూస్తే అది నాకు ఇప్పుడు 86,000 పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం దాని విలువ 3,76,000 ఎంత ఉందన్నమాట నేను నిన్న చూసినప్పటికీ. సో గడిచిన 15 రోజులుగా పడుతూనే ఉంది. అలాగే ప్రతీ నెల కూడా నేను ఒక 16,000 సిప్ చేస్తున్నా. గత 2 సంవత్సరాల నుంచి ప్రతీ నెల 16,000 సిప్ చేస్తున్నా. అవి ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాయి. సో ఈ నష్టం గత 15 రోజుల నుంచి ఎక్కువ ఉంది, కిందకి దిగుతూనే ఉన్నాయి. ఇలా ఏదో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మదుపరులు ఉంటారుగా, మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 20-25 లక్షల మంది అయినా ఉంటారు. వాళ్ళ మీద ప్రభావం చాలా గట్టిగా పడుతుందండి. అయితే మార్కెట్టే కదా, ఇప్పుడు తగ్గింది తాత్కాలికమే, త్వరలో పెరుగుద్ది అనే ధీమా చాలామందిలో ఉంటుంది. ఈవెన్ నేను కూడా అదే ఆశతో అదే ధీమాతో ఉన్నా. లేదనుకోండి ఇంకా తగ్గింది అనుకోండి, మనం పెట్టినవి కూడా రావు. సో ఈ ప్రభావం దాదాపుగా 20 లక్షల కుటుంబాల మీద ఉంది, 20 లక్షల మీద ప్రత్యక్షంగా ఉంది. ఇక బంగారం రేట్లు పెరుగుతున్నాయి. సో ఎందుకంటే దాని మీద పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఇలా అనేక రకాలుగా దెబ్బతిన్నారన్నమాట. సో నేను ఇప్పుడు లాస్ట్ చెప్పిన పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్, అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్స్ దాని మీద ఇంకొంచెం క్లియర్గా చెప్తారు. యుద్ధం వలన మన రాష్ట్రంలో మదుపరులు ఎంత నష్టపోయారు అనేది. థ్యాంక్ యూ.